గోరుచిక్కుడు పావు కేజీ, ఎండుమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఆయిల్ 2 స్పూన్స్, మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు కొంచెం, సాల్ట్ 1 స్పూన్. చిక్కుడుకాయలన్నీ చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చిక్కుడుకాయలన్నీ వేసుకోవాలి. వాటర్లో బాగా కడిగి పెట్టుకోవాలి. 2 టైమ్స్ కడుక్కోవాలి ఇవి బాగా. సాల్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, వాటర్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 5 to 10 మినిట్స్ ఇవి ఉడకపెట్టుకోవాలి. ఇవి బాగా ఉడుకుతున్నాయండి. ఈ వాటర్ అన్నీ వడకట్టుకొని చిక్కుడుకాయలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఇవి లైట్ బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, ఉడికించుకున్న చిక్కుడుకాయలు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడకపెట్టుకో. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా లైట్ బ్రౌన్గా వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి పౌడరు ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయల్లో ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇది బాగా ఫ్రై అవ్వాలి.
టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. Please subscribe and press bell icon.